ఇచ్చినటువంటి హెచ్చరిక. నూతన సంవత్సరంలో ప్రవేశించిన దాన్ని బట్టి దేవుని నామమునకు మనందరం కూడా స్తుతి చెల్లించవలసిన వారముగా, దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశానికి మన రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పదము నీయుమా పరమా జనక, ఆశీర్వాదము నీయుమా పరమా పదము నీయుమా, ఆశలు తీరంగా ఆయువు నొసగుచు వాసిగా కరుణను వర్ధిల్లు బిడ్డకు ఆశీర్వాదము నీయుమా మా ప్రియ జనక, ఆశీర్వాదము నీయుమా మా పరమ జనక, ఆశీర్వాదము నీయుమా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో ఒక మాటను అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన 6వ అధ్యాయం పిల్లలకు కోపం తల్లిదండ్రులను మాట వినాలి, తల్లిదండ్రుల మాట విని తల్లిదండ్రులు చెప్పింది చేయాలి అని ఆ తండ్రి గారు చెప్పినప్పుడు ఆ అమ్మాయి ఏమందో తెలుసా? ఈ మాట చెప్పింది. ఏ మాట? 4వ వచనం, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బాధలోను వారిని పెంచండి అని చెప్పింది. సమాధానం చెప్పింది. అంటే ఆ తండ్రి చెప్పినటువంటి మాటకి ఆ అమ్మాయి సమాధానం చెప్పింది. పిల్లలకి కోపం రేపకుండా ఉండాలి అని. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే, చిన్ననాటి నుండి దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని మనం ఏ విధంగా పెంచుతున్నామో జాగ్రత్తగా ఆలోచించాలి. ఈరోజు మనం ఆలోచిస్తూ ఉంటే కొన్నిసార్లు సేవకుల ద్వారా జరుగుతున్నటువంటి మీటింగ్స్ నేను గమనించినప్పుడు అక్కడ వ్రాయబడుతున్నటువంటి ప్రతి మాట కొటేషన్ రూపంలో ఎటు వెళుతుంది ఈ ప్రపంచం, దేవుని మాటను తృణీకరిస్తూ ఉన్నదా ఈ ప్రపంచం అని కొన్ని మాటలు నేను వింటా ఉన్నాను. మరి ఈ సమయంలో బిడ్డ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఎందుకు ఇన్ని మాటలు తెలియజేయటం జరుగుతుందంటే, ఈరోజు మన బిడ్డలను మనం ఏ విధంగా పెంచుతామో ఆ విధంగానే వారు పెరిగి పెద్దవారు అవుతారు. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, ప్రభువు యొక్క శిక్ష ఉండాలి, ప్రభువు యొక్క బోధ ఉండాలి. కొంతమంది చాలా జాగ్రత్తగా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. పెంచుకుంటూ ఉన్నప్పుడు
వారి మాటలలో కొంత ఆ, ఒక వారి మీద ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరిస్తే ఆలకంగా తీసుకొని, అందుకని ఏం చేయాలంటే మన పిల్లలని మనం ఎంత జాగ్రత్తగా, మన పిల్లల పెద్దవాడైనప్పుడు, అంటే అక్కడ బ్రాకెట్లో ఏముంటుందంటే వృద్ధుడైనప్పుడు అని ఉంటుంది. నిజమే. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు. ఎందుకని? తన చిన్ననాటి వయసులో, చిన్నతనములో సండే స్కూల్లోనూ లేదా తండ్రి యొక్క సంరక్షణలోనూ వారు పెరుగుతూ ఉన్నప్పుడు నేర్చుకొనినటువంటి మాటలు. యేసు ప్రభు అందరికీ దేవుడు. యేసు ప్రభు తప్ప వేరొక దేవుడు లేడు. తల్లి మాట వినాలి, తండ్రి మాట వినాలి, తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో ఉండాలి, తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, అదేవిధంగా దేవుని వాక్యానికి లోబడి ఈ మాటలన్నీ కూడా వారు నేర్చుకున్నప్పుడు వాటి నుండి వారు తొలగిపోరు. ఒకవేళ తొలగిపోయినా 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు. దేవుని కుమారునిగాను, దేవుని యొక్క సేవకుడుగాను, దేవునికి ఒక నమ్మకమైనటువంటి విశ్వాసిగాను ఈ భూమి మీద ఎదిగి వర్ధిల్లుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే మనం ఏం చేయాలంటే మన బిడ్డలకు ప్రభు యొక్క శిక్ష ఉండాలి, ప్రభు యొక్క బోధ ఉండాలి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడి ఉంది, చూడండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం. యెహోవా మాట వినండి, స్త్రీలారా యెహోవా మాట వినండి. యాకోబు తల్లి దేవుని మాటను విన్నది, తన కుమారుని ఇశ్రాయేలుగా ఆశీర్వదించడానికి, దేవుడు ఆశీర్వదించడానికి ఆ తల్లి కారకురాలైంది. ఈరోజు ప్రపంచంలో ఒక దేశముగా ఇశ్రాయేలు దేశముగా నిలువబడింది. కేవలం ఎందుకు, ఏమిటి అని మనం ఆలోచిస్తే తన తల్లి యొక్క పెంపకము. యోసేపు ఫలించేటటువంటి కొమ్మగా ఉన్నాడు, తన తల్లి యొక్క పెంపకము. ఎస్తేరు, ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో అందాల పోటీలు ఎక్కడ జరిగినాయి? అందాల పోటీలు ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది మనకి. మొట్టమొదట ఈ భూమి మీద అందాల పోటీలు ఎక్కడ జరిగినాయి అంటే ఈ ఎస్తేరు గ్రంథంలో వివరంగా వ్రాయబడి, ఎస్తేరును అహష్వేరోషు రాజు దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు ఆమెను చూసిన వారందరికీ దయ పుట్టెను. అక్కడ వ్రాయబడిన మాట దయ పుట్టెను. అంటే ఎందుకు ఆ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒక బిడ్డ ఆశీర్వదింపబడాలి, ఒక బిడ్డ ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ఒక బిడ్డ దేవుని దీవెనలతో దినదినము వారు అభివృద్ధి చెందుతూ ఉండాలి అని అంటే దాని వెనుక ఉన్నటువంటి శక్తి, దాని వెనుక ఉన్నటువంటి మరి ఆ ప్రభావము ఎవరిది అనంటే తల్లిది. అందుకే ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే, స్త్రీలారా యెహోవా మాట, మరి జాగ్రత్తగా వింటున్నారా అందరూ? స్త్రీలందరూ వింటున్నారా? స్త్రీలే కాదు, పురుషులమైన మేము కూడా వినాలి. స్త్రీలే కాదు, మేము కూడా. తల్లి దండించేటప్పుడు తండ్రి అడ్డం రాకూడదు. నా బంగారం, నా కొడుకు, నా వారసుడు, నా రక్తం అని అడ్డం రాకూడదు. అదేవిధంగా ఆ తల్లి మరి పెంచుతూ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. తల్లి అయినా తండ్రి అయినా ఏం చేయాలంటే దేవుని యొక్క మాట వినాలి. ఏమిటి ఆ మాట అంటే, ప్రభువు యొక్క శిక్షలోను, ప్రభువు యొక్క బోధలోను నీ కుమారుని, నీ కుమార్తెను పెంచినప్పుడు నీకు ఎటువంటి అవమానము సంఘములో ఉండదు, ఎటువంటి కీడు నీ దరికి రాదు, ఎటువంటి అపనిందలు నీ గృహానికి, నీ గుమ్మానికి చేరు.
ఎందుకంటే నీ పెంపకము విలువైనది, నీ పెంపకము దేవుని యొక్క కృపతో నిండినది, నీ పెంపకము దేవుని యొక్క వాక్యానుసారమైనది. అందుకే ఈ రాత్రి వాక్యం ఏమని చెప్తుందంటే, స్త్రీలారా యెహోవా మాట వినండి. ఏంటి ఆ యెహోవా మాట? ఏమని వ్రాయబడి ఉందని మనం ఆలోచిస్తే, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించండి, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పండి. రోదనం చేయడం నేర్పాలా? ఏడవడం నేర్పాలా? ఒక దెబ్బ కొడితే ఏడవరాళ్ళు, ఓ దెబ్బ కొడితే ఏడుతారుగా. అదిగో బుల్లోడు కూతురు చూడు చక్కగా ఆడుకుంటుంది, ఒక దెబ్బ కొట్టంగానే బేవమంటది. రోదనము చేయ నేర్పండి అంటే మోకాళ్ళ అనుభవము నీ బిడ్డలో ఉందో లేదో చూసుకోవాలి. నా బిడ్డలోనైనా మన బిడ్డలలో ఉండాలి, మోకాళ్ళ అనుభవం ఉండాలి. కనీసం 10 నుండి 15 నిమిషాలు ప్రార్థించేటటువంటి స్థితి వారిలో ఉన్నదో లేదో మనం చూడాలి. అంటే కూడి వచ్చిన మనందరము దగ్గర దగ్గరగా ఈ అనుభవంలో మనం పెరుగుతున్నాము. అందుకు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం అందరం పెరుగుతున్నాం, కాకపోతే ఇంకా కొన్ని మాటలు మనం తెలియజేసుకోవాలని ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏం చేయాలి అని అంటే, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పండి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పండి. ఒకరికొకరు అంగలార్పు విద్య. అంగలార్పు అంటే అర్థం ఏమిటంటే ప్రార్థన చేయటం, కన్నీటి ప్రార్థన చేయడం. ఈరోజు విద్యకు ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. నా కుమార్తె ఆ స్కూల్లో చదువుతుంది, నా కుమారుడు ఈ స్కూల్లో చదువుతున్నాడు. నీ కుమారుని కంటే నా కుమారునికి లక్షల రూపాయలు ఫీజు కడుతున్నామని ఒకరి మీద ఒకరు గొప్పలు చెప్పుకుంటున్నాము. కానీ నా బిడ్డ ప్రార్థనా పరురాలు అని ఎవరు అంటున్నారు? నా కుమారుడు ప్రార్థనా పరుడు, నా కుమార్తె ప్రార్థనా పరురాలు, చక్కగా దేవునిలో వారు ఎదుగుతూ ఉన్నారు, ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అని వ్రాయబడి ఉంది. ఈ రాత్రి జస్విత, రోహిత్, అదేవిధంగా మరి అబ్బాయి కూడా లేడు, దేవుని యొక్క కృపలో వారి ఇరువురు వర్ధిల్లాలని ఈ నూతన సంవత్సరం అనబడిన దయాకిరీటం ఆ బిడ్డకి దేవుడు సమృద్ధిగా ఆశీర్వాదాలతో నింపాలని నేను సేవకునిగా కోరుకుంటూ ఉన్నాను. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఒక్క మాట. 65వ కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 11వ వచనం చూడండి. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. దాని కింద లైను, నీ జాడలు సారము వెదజల్లుచున్నాయి. మనందరికీ వ్యవసాయం తెలుసు కదా, సారం ఎక్కడ ఉంటుంది? మనం ఏమంటాం? సారవంతమైనటువంటి నేల అంటాం. సారవంతమైనటువంటి నేల అంటే అర్థం ఏమిటంటే, ఒక మొక్కను నాటినప్పుడు ఆ మొక్క చక్కగా ఎదిగి దాని సమయం వచ్చినప్పుడు అది ఫలించడమో లేదా చక్కని కాయలు కాయటమో చక్కని పూతా పిందెలతో ఉండటమో దానిని గుర్చి వ్రాయబడిన మాట. సారము అంటే అర్థం చెప్తున్నాను. సారము ఎక్కడ ఉంటుందంటే భూమిలో ఉంటుంది. ఆ భూమి ఎవరు అనంటే తల్లి, తండ్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే సారవంతమైనటువంటి తల్లిదండ్రులుగా ఉంటామో, ఎప్పుడైతే మరి మన బిడ్డలను సారవంతమైనటువంటి తల్లిదండ్రులుగా ఉండి మనం పెంచుతామో, వారు ఏం చేస్తారంటే ఆ జాడలు వెదజల్లుతూ ఉంటాయి. జాడలు వెదజల్లటం అంటే ఫలించేటటువంటి విధానం అన్నమాట. ఆ పై మాట ఏమంటున్నాడంటే, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. మరి రకరకాల కిరీటాలు చూస్తాం కదా మనం. కిరీటాలు ఎన్ని రకాలు ఉంటాయి? చాలా రకాలు ఉన్నాయి. అట్టముక్కల కిరీటం ఉంటుంది, ఇత్తడి కిరీటం ఉంటుంది, వెండి కిరీటం ఉంటుంది, మళ్ళీ తర్వాత రకరకాల కిరీటాలు ఉంటాయి. మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు మరి పగటేష్ గారు వాళ్ళందరూ కూడా చిన్న చిన్న కిరీటాలు పెట్టుకొని. మన కంటికి కనబడేటటువంటివి ఆ కిరీటాలు. కానీ కంటికి కనబడకుండా కనుపాప వలె మన చుట్టూ ఆవరించి
మనకి ఏ కీడు రాకుండా నిత్యము ప్రతి క్షణము తన కృపలో కాచేదే దయా కిరీటము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయా కిరీటం. అందుకనే సంవత్సరం అనే దయా కిరీటంలో దేవుడు ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ దయా కిరీటము ధరించినటువంటి ఆ బిడ్డ ఈ సంవత్సరం అంతా కూడా చదువు యందు, జ్ఞానమందు, ఆరోగ్యమందు, వయస్సు యందు దేవుని కృపలో వర్ధిల్లాలని కుడి వచ్చిన మనందరినీ దేవుడు ఈ వాక్యము చేత బలపరచాలని ఈ మాటలు చెప్పి ముగిస్తా ఉన్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్.